హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నిద్ర లేచిన వెంటనే మా అమ్మ వెళ్ళైతే మామిడాకులు కోసుకొని వచ్చి ఇంటికి తోరణాలు కట్టమనింది. ఇంకా మా మామిడి చెట్టు అయితే పైకైతే ఎక్కేసాను. కింద ఆకులు ఏమి బాగలేదనేసి. పైన ఏదో ఆకులు బాగున్నాయనేసి పైకైతే వచ్చాను. పైన కానీ అదే విధంగా ఉన్నాయి. అయినా కానీ మంచి మంచి ఆకులు వెతికి వెతికైతే కోసాను. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్నాయి కదా, ఈ ఆకులు అయితే కోసాను నేను. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర నీట్గా కుట్టి దారబంధనానికి అయితే కట్టేశాను. మా అమ్మ నైవేద్యంగా ఒక్కోటి వండి దేవుడింట్లో పెడతామంటే నాకు ఒక పక్క నోరు ఊరిపోతా ఉంది. ఉదయం నుంచి ఏమి తినలేదు. టైం వచ్చేసరికి 12 అవుతుంది. ఫుల్గా అయితే ఆకలేస్తా ఉంది. ఈ రోజు మా అమ్మ ఏమేమి వండిందంటే పప్పు, పాయసం, చిక్కుడుకాయ తాలింపు, పప్పు సుకీలు, వడలు, సాంబారు, అన్నం అయితే వండింది. ఏదైనా ఒకటైనా ఎత్తుకొని తింటానమా, ఫుల్గా ఆకలేస్తుంది అన్నాను. అయినా కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. దేవుడికి పెట్టేంత వరకు ఒక్కటి కానీ తాకకూడదని చెప్పింది. అందువల్ల వాటి సాయం చూసుకుంటూ అలానే ఉండిపోయాను. దేవుడికి పెట్టిన తర్వాత ముందుగా ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి మా మెద్దు పైన ఈ విధంగా అయితే పెడతాను. ఆ విధంగా ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఒకసారి అయితే కామెంట్ చేసింది. అన్నట్టు మీ ఇంటి దగ్గర మీరు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో ఒక్కసారి అయితే కామెంట్ చేసింది. మేమైతే ఈ విధంగా అయితే జరుపుకుంటాము. ఓకే.